హాయ్ అండి, వెల్కమ్ టు పూడి కన్స్ట్రక్షన్స్. లాస్ట్ వీడియోలో మనం వాల్స్ ఎలా కన్స్ట్రక్షన్ చేసుకోవాలి, అలాగే వాల్స్ మీద స్లాబ్ అనేది ఎలా సెట్ డౌన్ అవుతుందనే దాని గురించి మాట్లాడుకున్నాం కదా. ఈ వీడియోలో రెయిన్ఫోర్స్మెంట్ గురించి మాట్లాడదాము, అలాగే స్లాబ్ వేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని గురించి మాట్లాడదామండి. ముందుగా మనం కాంక్రీట్ టేప్ అనేది ఖచ్చితంగా యూజ్ చేయాలి, లేదు అంటే లీకేజెస్ అవుతాయండి. సో స్లాబ్ వేసినప్పుడు లీకేజెస్ అవుతూ ఉంటే చాలా ఇబ్బంది పడతాం మనము. అలాగే కవరింగ్ బ్లాక్స్ అనేవి ఖచ్చితంగా పెట్టారా లేదనేది చెక్ చేసుకోవాలండి. అలాగే ఎంత దూరానికి పెట్టారు లేదు, అలాగే వెహికల్ వెళ్తున్నప్పుడు ఏమన్నా రెయిన్ఫోర్స్మెంట్ బెండ్ అవుతుందా అనే దాన్ని కూడా చెక్ చేసుకోవాలి. కవరింగ్ బ్లాక్స్ పెట్టలేదనుకోండి, రెయిన్ఫోర్స్మెంట్ అనేది షట్టరింగ్కి అంటుకుంటుంది, అంటే బరువు ఎక్కువ అయ్యి షట్టరింగ్కి అంటుకుంటుంది. షట్టరింగ్ తీసినప్పుడు రెయిన్ఫోర్స్మెంట్ మనం బయటికి కనపడుతుంది. దానివల్ల రెయిన్ఫోర్స్మెంట్ అనేది తొందరగా పాడయ్యి రస్ట్ పట్టి స్లాబ్ అనేది డ్యూరబిలిటీ తగ్గిపోతుందండి. సో ఖచ్చితంగా మనం కవరింగ్ బ్లాక్స్ అనేవి ఉన్నాయా లేవా ఏంటనేది చెక్ చేసుకోవాలి. కవరింగ్ బ్లాక్స్ అనేవి దీంట్లో మనకి అంత మేజర్ రోల్ని ప్లే చేస్తుంది. రెయిన్ఫోర్స్మెంట్ కూడా మనం మంచి రెయిన్ఫోర్స్మెంట్ తెచ్చుకోవాలండి, లేదు అంటే చాలా ఇబ్బంది పడతాము. ఎక్కువగానే పెట్టుకోవాలి రెయిన్ఫోర్స్మెంట్ కూడా. మనం సింగిల్ ఫ్లోర్ అయినా సరే ఎంత రెయిన్ఫోర్స్మెంట్ ప్లేస్ చేసామనేది మీరు ఇక్కడ చూడొచ్చు. సో కొంతమంది ఏంటంటే ఓన్లీ గ్రౌండ్ ఫ్లోరే కదా, పెద్దగా బరువు ఉండదు స్లాబ్ అని తక్కువ రెయిన్ఫోర్స్మెంట్ వాడతారు. సో మీరు ఖచ్చితంగా కాంట్రాక్ట్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా చెక్ చేసుకోండి.